ఎంజే మార్కెట్ నుంచి మా ప్రతినిధి నర్సింగ్ నిమజ్జనాలకు సంబంధించి మరింత సమాచారం అందిస్తారు. నర్సింగ్, ఎలా ఉంది అక్కడ కోలాహలం? నర్సింగ్, హైదరాబాద్ నగరంలో ఇక్కడ అక్కడ అని కాదు, ప్రతి సెంటర్లో కూడా కోలాహలమే కనిపిస్తుంది, భక్తుల సందడే కనిపిస్తుంది. హైదరాబాద్ నగరం అంతా కూడా వినాయక నామ స్మరణతో మారిమోగిపోతుందనే చెప్పొచ్చు. దారులన్నీ కూడా వినాయక్ సాగర్ వైపే వెళ్తా ఉన్నాయి. హైదరాబాద్ నగరం అంతా కూడా భక్తుల కోలాహలం 11 రోజుల పాటు ఎంతో భక్తితో, ఎంతో శ్రద్ధతో, ఎంతో నిష్ఠతో వినాయక పూజలు చేసినటువంటి భక్తులు వారి ఇళ్లలో, వారి కాలనీల్లో, వారి బస్తీల్లో వినాయక మండపాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ఎంతో భక్తితో, ఎంతో శ్రద్ధతో, ఎంతో నిష్ఠతో పూజలు చేసినటువంటి భక్తులు ఈరోజు నిమజ్జనం కోసం అంతే భక్తితో, అంతే శ్రద్ధతో, అంతే నిష్ఠతో నిమజ్జనానికి తీసుకొని వెళ్తా ఉన్నారు. నిమజ్జనానికి గణపతులు తరలి వెళ్తా ఉన్నాయి. ప్రస్తుతం మనం మోజంజాహి మార్కెట్ వద్ద ఉన్నాము. ప్రధానమైనటువంటి సెంటర్ ఇది. దాదాపుగా 7 శోభాయాత్రలు, 7 మార్గాల్లో శోభాయాత్రలు కొనసాగుతుండగా ప్రధానమైనటువంటి శోభాయాత్ర జరిగేటువంటి మార్గంలో ఉన్నటువంటి మెయిన్ సెంటర్, మిడిల్ సెంటర్ ఈ మోజంజాహి మార్కెట్. దాదాపుగా 18 ఈ మార్గం గుండా, మోజంజాహి మార్గం గుండా దాదాపుగా 18 కిలోమీటర్ల పొడవున ఈ శోభాయాత్ర, ప్రధానమైనటువంటి శోభాయాత్ర కొనసాగుతుంది. నిజానికి వినాయక చవితి అనగానే గుర్తుకు వచ్చేది ప్రధానంగా 2 వినాయకులు. ఒకటి ఖైరతాబాద్ వినాయకుడు, 2 బాలాపూర్ వినాయకుడు. వినాయక నిమజ్జనం అన్న, వినాయక చవితి అనగానే భక్తుల దృష్టి మళ్ళీ భక్తులు ఎంతో ఆతృతగా, ఎంతో ఆసక్తిగా చూసేది కూడా ఈ 2 వినాయకుల వైపే. ఎందుకు అనంటే ఈ రెండింటికి కూడా ఒక చరిత్ర ఉంది, ఒక హిస్టరీ ఉంది. సో ఈ నేపథ్యంలోనే భక్తులంతా కూడా అటువైపు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. సో ఒకటి ఖైరతాబాద్ వినాయకుడు అత్యంత ఎత్తైనటువంటి వినాయకుడు. ప్రతి ఏటా, ప్రతి సంవత్సరము ఒక్కో ఏడాది ఒక్కో అడుగు పెంచుకుంటూ ఇక్కడ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎంతో భక్తితో పూజించి నిమజ్జనాన్ని చేస్తారు. సో ఆ నిమజ్జనానికి తరలి వెళ్ళేటువంటిది ఖైరతాబాద్ వినాయకుడిది ఒకటి ప్రధానమైనటువంటి శోభాయాత్ర నగరంలో జరుగుతుంది. సో వినాయక ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి కూడా ఖైరతాబాద్కు ప్రతిరోజు వేలాది మంది, మొత్తంగా లక్షల సంఖ్యలో వచ్చి అక్కడికి హైదరాబాద్ నగరం నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి భక్తులు సందర్శించుకుంటారు. సో ఈసారి 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిష్ఠించారు. అక్కడ సందర్భంగా 7 ముఖాలతో మహాశక్తి గణపతి రూపంతో అక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించారు. సో ఈ నేపథ్యంలో ఈ రూపాన్ని, ఈ అద్భుత రూపాన్ని ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఏడాది వచ్చారు. ఒక్కొక్క రోజైతే అక్కడ కూడా సంఖ్యలో భక్తులు అక్కడికి తరలి వచ్చారు. సో ఈ మరొక వినాయకుడు అందరి దృష్టిని ఆకర్షించేది హైదరాబాద్ నగరంలో బాలాపూర్లోనేమో లడ్డు ప్రత్యేకత. ఇక్కడ ప్రతి ఏటా 7కు లడ్డు రికార్డు స్థాయిలో వేలంపాటలో ఇక్కడ అమ్ముడవుతుంది. సో గత ఏడాది 27 లక్షలకు అమ్ముడుపోయినటువంటి బాలాపూర్ వినాయకుని లడ్డు ఈసారి 30 లక్షల 1,000 రూపాయలకు అమ్ముడుపోయి తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. కొలని శంకర్ రెడ్డి అనేటువంటి భక్తుడు ఈ ఏడాది బాలాపూర్ లడ్డును కైవసం చేసుకున్నారు. సో ఈ 2 ప్రధానమైనటువంటి వినాయకులే శోభాయాత్ర అత్యంత వైభవంగా హైదరాబాద్ నగరంలో సాగుతుంది. అయితే ఈ 2 ప్రధానమైనటువంటి శోభాయాత్రలు ఒకదానికొకటి క్లాష్ కాకుండా వినాయక సాగర్ పైన ఒకేసారి భక్తుల రద్దీ తాకిడి ఎక్కువగా ఉండకుండా, కంట్రోల్ చేయలేని స్థితిలో ఉండకుండా ఉండేందుకు పోలీసులు ఒక జాగ్రత్తనైతే గత కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్లాన్ ప్రకారము ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుని ఈ నిమజ్జన కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మధ్యాహ్నం వరకే ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనాన్ని పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి ఆ విధంగానే గత 2 సంవత్సరాలుగా నిమజ్జనాల్ని పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఖైరతాబాద్ వినాయకుని శోభాయాత్ర ఉదయం 6:30 గంటలకే ప్రారంభమైంది.
మధ్యాహ్నం పోలీసులు టార్గెట్ పెట్టుకున్నట్లుగానే ప్రభుత్వ అధికారులు టార్గెట్ పెట్టుకున్నట్లుగానే మధ్యాహ్నం 1:30 కల్లా కూడా వినాయక సాగర్లో ఖైరతాబాద్ వినాయక నిమజ్జన శోభాయాత్ర పూర్తయి నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తయింది. ఆ శోభాయాత్ర ఉదయం 6:30 గంటలకే ప్రారంభమై టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ గుండా అక్కడ ఏర్పాటు చేసినటువంటి 4వ నెంబర్ క్రేన్కు చేరుకొని అక్కడ వినాయక నిమజ్జనం పూర్తయింది. ఇక రెండో అతిపెద్ద శోభాయాత్ర బాలానగర్ వినాయకుడు శోభాయాత్ర దాదాపుగా బాలానగర్ నుంచి ప్రారంభమై ఇక్కడ వినాయక్ సాగర్ వరకు దాదాపుగా 18 కిలోమీటర్ల మేరకు కొనసాగుతుంది. సో ఇప్పటికే బాలాపూర్ వినాయక నిమజ్జన శోభాయాత్ర కూడా ముగిసింది. బాలాపూర్ వినాయకుని నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తయింది. ఉదయమే వేలంపాట పూర్తయిన తర్వాత శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 2:30కు ట్యాంక్ బండ్కి చేరుకుంది బాలాపూర్ వినాయకుని శోభాయాత్ర. 2:45, 3 గంటల ప్రాంతంలో బాలాపూర్ వినాయక నిమజ్జనం కూడా పూర్తయింది. ఇక మిగిలిన మొత్తంగా 7 మార్గాల గుండా ఈ వినాయక శోభాయాత్రలు నిర్వహించుకునే విధంగా పోలీసులు ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ వినాయక నిమజ్జనం పూర్తయింది. అత్యంత కీలకమైనటువంటి హైదరాబాద్ వినాయక నిమజ్జనం కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఇక హైదరాబాద్ నగరంలో మిగిలిన ప్రాంతాల్లో, బస్తీల్లో, కాలనీల్లో, మండపాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వినాయక నిమజ్జనాలన్నీ కూడా వినాయక శోభాయాత్ర ఇప్పుడు ప్రారంభమై కొనసాగుతూ ఉంది. నిజానికి ఉదయం వేళలో మధ్య సైజులో ఉన్నటువంటి వినాయక విగ్రహాలు, ఇళ్లలో పెట్టుకున్నటువంటి చిన్న సైజు విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి భక్తులు తీసుకొని వెళ్ళారు. ఉదయం వేళలో మధ్యాహ్నం వరకు కూడా విగ్రహాలన్నీ కూడా నిమజ్జనానికి తరలి వెళ్ళాయి. నిమజ్జన కార్యక్రమం జరిగిపోయింది. ఇక భారీ సైజు విగ్రహాలు 15 ఫీట్ల నుండి ఆ పైన ఎత్తున్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఈ సాయంత్రం కూడా ఆ నిమజ్జనానికి తరలి వెళ్తూ ఉన్నాయి. భక్తులు మధ్యాహ్నం తర్వాత ఈ నిమజ్జనానికి వినాయక విగ్రహాన్ని తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇప్పుడే ఈ శోభాయాత్ర కూడా కొనసాగుతూ వస్తూ ఉంది. ఇక్కడ భక్తుల్లో ఆంధ్ర నుంచి ఒక్కొక్క విగ్రహము 1 by 1 యాడ్ అవుతూ ఒక భారీ శోభాయాత్ర ఇప్పుడు భోజంజాహి మార్కెట్ గుండా వెళ్తా ఉంది. సో వినాయకుడిని ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి భక్తులు, ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి భక్తులు ఆ వినాయకుల ఏర్పాట్లో కూడా ఆ ప్రతిమల్ని ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శించారు. ఆ పైన వినాయకుడి తల పైన భాగంలో శ్రీకృష్ణుడు నాట్యం చేస్తున్నట్లుగా ఈ విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించారు. సో ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్కరు ఈ విధంగా వైవిధ్యమైనటువంటి భక్తి శ్రద్ధలతో పూజించిన తర్వాత ఈరోజు తీసుకుని వెళ్తా ఉన్నారు. దాదాపుగా హైదరాబాద్ నగరంలో 1,40,000 పైచిలకు విగ్రహాలను ప్రతిష్ఠించినట్టుగా తెలుస్తూ ఉంది. అందులో ఇప్పటి వరకే 40,000 విగ్రహాల నిమజ్జన కార్యక్రమం పూర్తయింది. దాదాపుగా ఈరోజు 40,000 విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. కేవలం ఒక ట్యాంక్ బండ్ పైన మాత్రమే, ఒక హుస్సేన్ సాగర్ పైన మాత్రమే, వినాయక సాగర్లో మాత్రమే ఈ విగ్రహాల తాకిడి ఉండకుండా హైదరాబాద్ నగరంలో దాదాపుగా 73 చెరువులను, చిన్న చిన్న కొలంలను నిమజ్జనం కోసము ప్రత్యేకంగా ఏర్పాట్లని అధికారులు చేశారు. సో ఎక్కడిది అక్కడ, అటు ఉప్పల్ అవతల ఉన్నటువంటివి ఏదిలాబాద్ వైపు, ఏదిలాబాద్ చెరువులో వేసే విధంగా, అక్కడ నిమజ్జనం చేసే విధంగా, ఇటు షామీర్పేట వైపు అటున్నవి అక్కడ నిమజ్జనం చేసుకునే విధంగా, రాత్రా వైపు ఉన్నటువంటి వినాయక విగ్రహాలు, ఈసీఎల్ వైపు ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు ఈసీఎల్ వైపు ఉన్నటువంటి చెరువుల్లోనే ఆ నిమజ్జనం చేసుకునే విధంగా, ఇటు గట్కేసర్ వైపు ఉన్నటువంటివి గట్కేసర్ చెరువులోనే నిమజ్జనం చేసుకునే విధంగా దాదాపుగా హైదరాబాద్ నగరంలో 73 కొలంలను, ఆ చెరువులను నిమజ్జనం కోసము ఏర్పాట్లు